ఈ వీడియోలో నేను ఒక భారతీయుడిగా నా యొక్క వాక్ స్వాతంత్ర్యాన్ని తెలియజేస్తున్నాను తప్ప ఎవరిని ఉద్దేశించి నేను ఏ విధంగా మాట్లాడడం లేదు. ఈ పిల్లవాడి పేరు అశ్వమిత్ గౌతమ్. ఇతని వయసు 14 సంవత్సరాలు. ఇతనిది ఉత్తరప్రదేశ్ లక్నో. ఈ 14 సంవత్సరాల పిల్లవాడి కోసం ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇతనికి ఒక మంచి అలవాటు ఉండేది. ఆ అలవాటు ఏంటంటే చిన్నతనం నుంచి కూడా పుస్తకాలు చదవడం. అలా చదువుతూ తన పుస్తకంలో ఏం చదివాడో ఆ విషయాలన్నీ కూడా ఒక ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని అందులో పోస్ట్ చేసేవాడనమాట. ఇలాగా ఎన్నో పుస్తకాలు చదివాడు. చదివినటువంటి ప్రతిది కూడా అతను తెలుసుకున్నటువంటి ప్రతి నాలెడ్జ్‌ని, ప్రతి విషయాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేవాడు. ఇతనికి దాదాపుగా 1 మిలియన్‌కి పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఎన్నో పుస్తకాలు చదివిన ఈ పిల్లవాడు భారత రాజ్యాంగాన్ని కూడా చదవాలనుకున్నాడు. అలాగే భారత రాజ్యాంగాన్ని చదివేశాడు కూడా. చదివేసిన తర్వాత ఈ సమాజంలో ఉన్న హెచ్చుతగ్గుల్ని పూర్తిగా అవగాహన చేసుకొని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అంటే తన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ద్వారా తను చదివినటువంటి ఈ నాలెడ్జ్‌ని పోస్ట్ చేస్తూ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇలా ప్రశ్నిస్తుంటే అక్కడ ప్రభుత్వానికి నచ్చడం లేదు. నచ్చకపోగా ఆ పిల్లవాడిని తీసుకెళ్లి పూర్తిగా జైల్లోకి పెట్టేసింది. దీన్ని మీరేమంటారో కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్.